అవును. సో, వోక్స్ వ్యాగన్. సో, ఈ R5 మార్క్ II కెమెరా ఏదైతే ఉందో మీరన్నట్టు ఎక్కువ వెడ్డింగ్ పర్పసెస్‌కి అండ్ కమర్షియల్ యాడ్ మేకర్స్‌కి కొంచెం ప్రొఫెషనలిజం గెయిన్ చేసి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా సార్? అని చెప్పనక్కర్లేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు స్టార్టర్ కూడా కొనేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే తను నేర్చుకోవడమే పెద్ద దాని మీద నేర్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి హి ఈస్ లెర్నింగ్ వెరీ గుడ్. హ్మ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా, కెమెరా ఈజ్ టూల్. నువ్వు నేర్చుకోవాల్సింది కెమెరాని కాదు. కెమెరాలో నుంచి ఎలా చూడాలో నేర్చుకోవాలి. వండర్‌ఫుల్. హ్మ్. ట్రూ. కెమెరా నుంచి నువ్వు ఎలా చూడాలి అనేది నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని, ఇక్కడ నిల్చుకొనా, కూర్చొని చూస్తావా, ఎక్కడ హ్మ్. కూర్చొని చూస్తావా హ్మ్. అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే కెమెరాలు ఇప్పుడు చూడు ఈరోజు R5 వచ్చిందమ్మా. 50 ఏళ్ల కింద ఫోటో లేదా? ఉంది. అంతకుముందు ఫోటో లేదా? హ్మ్. ఈరోజు అంటే ఆ రోజు ఏం ఇది బెస్ట్ కెమెరా అని మాట్లాడుకుంటారేమో ఇద్దరు కూర్చొని. అవును. ఇక 2 ఏళ్ల తర్వాత ఇదేంటమ్మా దీని పరిస్థితి? హ్మ్. R5 3 ఉంటదక్కడ. హ్మ్. కనుక ఏందనంటే కెమెరా ఈజ్ జస్ట్ ఎ టూల్. కానీ దాని చేసే పని అది చేస్తది. కానీ మొత్తం ఇక్కడుంటుంది. సో, కెమెరాలో నుంచి నువ్వు ఎలా చూడాలి అనేది నేర్చుకోవాలి కానీ, కెమెరా మీద ఎక్కువ ఆహ్, పెట్టొద్దు. నేను కూడా ఎప్పుడైనా ఫోటోస్ చూపించినప్పుడు జనాలు ఏమడుగుతారంటే, "ఏ కెమెరాతో తీశారు సార్?" అని అడుగుతారు. అంటే ఫిక్స్ అయిపోయాడు కెమెరానే ఫోటో తీస్తది మనిషి తీయడని. సో, ఆ లైటు ఆడున్నాయి. కెమెరాలు ఆడ పడున్నాయి. సో, లైట్ ఎవరు పెట్టారు? నేను పెట్టాను. లైట్‌కి ఏం మోడిఫైయర్ ఏసాను? నేను వేశాను. అపర్చర్ లెన్సులు ఇయన్నీ ఎవరు సెట్ చేశారు? నేను సెట్ చేశాను. ఆ అమ్మాయికి ఏ డ్రెస్ వేసుకోవాలి? హెయిర్ ఎలా పెట్టుకోవాలి? ఎవరు చెప్పారు? నేను చెప్పాను. మేకప్ పాపం ఇంకొక వేరే వాళ్ళు ఎవరో ఏసారు. వీళ్ళందరూ డ్రెస్సు డిజైన్ వేరే వాళ్ళు చేస్తారు. వీళ్ళందరూ కలిస్తేనే కదా ఫోటో వస్తది. అవును. ఈ మాట ఎవరు అడుగుతారు తెలుసా? చాలామంది ఫోటోగ్రాఫర్‌లే అడుగుతారు. ఏ కెమెరాతో తీశారు సార్ అని. హ్మ్. సో, ఇదే కెమెరా మన నలుగురు ఇక్కడున్నోళ్ళని 5 మంది, 6 మంది కనిస్తే ఒకే మనిషి నిలబడితే 5 రకాలుగా వస్తది ఫోటో. హ్మ్. మరి కెమెరా అంతా పనిచేస్తే ఫోటో రావాలి కదమ్మా! కాదు. నీకు నాలెడ్జ్ ఉండాలి. హ్యూమన్ అనాటమీ నేర్చుకోవడం చాలా కష్టం అమ్మా. హ్యూమన్ అనాటమీ ఎలా నేర్చుకోవాలి? గర్ల్ ఎలా నేర్చుకోవాలి? బాయ్ ఎలా నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. సో, ఇవన్నీ తెలిసినప్పటికి 1 ఇయర్ అయిపోద్ది. అబ్సల్యూట్‌లీ.